సౌందర్యలహరిలో. శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ. త్రాసత్రాణ, త్రాస అంటే భయం, త్రాణ అంటే తీర్చడం, అభయ అని దాని అర్థం. ఇక్కడ వరాభయకరీ, రెండు చేతులతో రెండు ముద్రలు పట్టింది. చూడండి, లోకంలో ఒక్కొక్క భంగిమ, ఒక్కొక్క ముద్ర పట్టడం ద్వారా ఒక్కొక్క సందేశాన్ని ఇస్తారు. అమ్మవారు కూడా వరాన్ని ఇచ్చేటప్పుడు ఇలా పెడుతుంది, అభయాన్ని ఇచ్చేటప్పుడు ఇలా పెడుతుంది. ఏమిటి ఎందుకు? వరానికి ఇలా పెట్ట, అభయానికి ఇలా పెట్టకూడదా? అభయముద్ర అంటే ఇది, వరముద్ర అంటే ఇది. ఎందుకు అలాగే పెట్టాలి అంటే, శంకర భగవత్పాదులు వాడినటువంటి క్రమంలో వరాభయకరీ అని కదా ప్రయోగం చేశారు. అంటే ఎడం చేతి వేపు చేతితో మొదలు పెడుతున్నారు ఆయన. ఎడం చేతి వేపు చేతితో ఎందుకు మొదలెట్టాలి? కుడి చేతి వేపు ఉన్న ముద్ర కదా ప్రశస్తం, కుడి చేతితో ఇవ్వండి అంటాం. కుడి చేతి వేపు ఉన్న దాంతో కదా మొదలెట్టాలి. మరి శంకరాచార్యులు వారు అలా మొదలెట్టకుండా ఇలా మొదలెట్టారు, వరా అని వరముద్ర మొదలు పెట్టారు. అభయముద్ర ముందు చెప్పలేదు ఎందుకని అంటే, అమ్మవారి స్థానం ఎడమవైపు, శంకరుడికి ఎడవైపు ఉంటుంది, ఆవిడ ఎడమ వైపు ఉంటుంది. అసలు అమ్మవారు ఉన్నదే ఎడమ చేతి వైపు. అమ్మ, నువ్వు ఉన్న స్థానమే పరమశివుని యొక్క ఎడమవైపు ఉన్నావు. ఎడమవైపు ఉన్న తల్లివి కాబట్టి నేను ఎడమవైపు ముద్రతోనూ మాట్లాడతాను. అది నీ యొక్క సహజ స్థితిని ఆవిష్కరిస్తుంది. రెండు, ఎందుకు ఇలా పెట్టడం? వరములు ఇచ్చేటప్పుడు ఇలా కిందకి ఎందుకు పెడుతుంది ఆవిడ అంటే, వరము అన్న మాటకు అర్థం ఏమిటి? నాకేదో కోరిక ఉంది. కోరిక అన్న మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నాకు అన్నం తినాలి, అన్నం తినకపోతే ఉండలేను, అన్నం పెట్టండి అని అడగడం అసలు కోరిక కాదు. అయ్యో 3 రోజులు అయిందిట అన్నం తిని పడిపోయాడు ఆయన. అప్పుడు ఆయన అడగకపోయినా ఎవరో ఒకడు వచ్చి నీళ్లు కొట్టి లేపి మంచినీళ్లు పట్టి ఓ రొట్టె ముక్కెడతాడు. అవసరం ఏదున్నదో ఆ అవసరమునకు భగవంతుణ్ణి కాకపోతే ఎవరిని అడుగుతారు? ఆయనే చెప్పాడు. పైగా నా దగ్గరికి వచ్చి అడుగుతారు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ, ఈ 4 రకాల వాళ్ళు నన్ను అడుగుతారు అన్నాడు. ఏదో ఉంటుంది సంసారంలో. సంసారమునందు ఉన్నవాడికి ఏదో ఒక అవసరం లేకుండా ఎలా ఉంటాడు? ఏదో ఒక అవసరం తీరకపోవడం ఉండొచ్చు. ఓ సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక, అదేం తప్పు కాదే. ఓ సొంతిల్లు ఉండాలని స్వగృహే అని సంకల్పం చెప్పుకుంటే తప్పేమిటి అందులో? ఓ కొడుకు పుట్టాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? పెళ్ళి అవ్వాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? ధార్మికంగా బ్రతకాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు తృప్తి కలగాలి అనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు మంచి గురువు దొరకాలనుకున్నాడు, ఏమిటి తప్పు? నాకు జ్ఞానము కలగాలని కోరుకున్నాడు, ఏమిటి తప్పు? ఇవన్నీ అవసరము, కానీ ఆయనకి తీరట్లేదు, ఆయన బాధపడుతున్నాడు. ఇప్పుడు అవసరము తీరక దుఃఖపడుతున్న వాడికి అవసరము తీరడానికి మార్గం చెప్తాడు.